ఫ్రెండ్స్, నేను మీ ఆంధ్రాబాయ్. ఈరోజైతే నేనైతే మీ అందరి కోసం వైటీ స్టూడియో అయితే డౌన్లోడ్ చేసేసి దాని గురించి వచ్చే ఉపయోగాలు, దానివల్ల ఎలా కొత్త యూట్యూబర్స్ తెలుసుకోవచ్చు. వైటీ స్టూడియో వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని అయితే వీడియోలోకి వెళ్ళే ముందు చెప్పేస్తాను. అయితే మీరైతే నా ఛానల్ని లైక్ ఏమొద్దు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి చాలు. అయితే వైటీ స్టూడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. అది అయిపోతానే దాని గురించి అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను. ఈ వీడియోలో అయితే ఈ వైటీ స్టూడియో ఎక్కువ ఎవరికి యూజ్ అవుతుందంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండే వాళ్ళకైతే చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మరి వీడియోకి వెళ్ళేమని చెప్పేస్తే దానికన్నా ముందు ఒక చిన్న సబ్స్క్రైబ్ అలా ట్యాప్ చేసి చాలు. అయితే వైటీ స్టూడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడైతే దాన్ని టచ్ చేసి దాని లోపలికి వెళ్ళిపోదాం. అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియోని. ఇప్పుడైతే మీకనేది ఎప్పుడైనా యూట్యూబ్ అకౌంట్ ఉంటే అకౌంట్ అప్పుడే మీకు ఇలా కనిపిస్తుంది స్టార్ట్ చేస్తాను. అందుకే మీరు యూట్యూబ్ అకౌంట్ మీద ట్యాప్ చేయండి. అంటే నాదైతే ఆంధ్రాబాయ్ కాబట్టి ఛానల్ దాని మీద కొట్టేస్తున్నా. ఇది కొట్టేస్తే చాలా అంటే ఇంకా వైటీ స్టూడియో స్టార్ట్ అయిపోతుంది. నేనైతే ఇప్పుడు ట్యాప్ చేసేస్తాను. నేనైతే ట్యాప్ చేసేసా. ఇప్పుడు ఈ ఏ అనే సింబల్ పక్కన నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనే కనిపిస్తుంది. నా ఛానల్ ఆంధ్రాబాయ్ ఉంది కదా, దీని కింద అయితే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనే కనిపిస్తుంది. మళ్ళీ ఈ వ్యూవర్స్ వాచ్ టైం అవర్స్ అనేవి రెండు ఒకటే. మళ్ళీ అయితే ఫస్ట్ వ్యూవర్స్ చూసేద్దాం రండి. ఇదో నా వీడియోని ఎంతమంది చూసారు, అన్ని వీడియోలను కలిపి 7.6K మెంబర్స్ చూసారు ఇప్పుడు వరకు. మళ్ళీ ఇంకా నా వాచ్ టైం అవర్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయనే కనిపిస్తుంది ఇక్కడైతే. లాస్ట్కి వచ్చేసి సబ్స్క్రైబర్స్ పెరిగారా లేదా, ఇద్దరు ఎవరో మనకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. అది పైకి ఉండే మీ వ్యూవర్స్ పెరిగినట్ల, లేకపోతే కిందికి మీ వ్యూవర్స్ డౌన్ఫాల్ అవుతుంటే అది కూడా కిందికే ఉంటుందండి. దీని తర్వాత వచ్చేసి మళ్ళీ ఇలా వస్తే కంటెంట్, మీ అన్ని వీడియోలు అనేవి ఇలా కనిపిస్తాయి. మీ 48 అవర్స్లో అన్ని వీడియోస్కి కలిపి ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేది ఇక్కడైతే కనిపిస్తుంది. మళ్ళీ కంటెంట్లోకి వెళ్ళామనుకోండి, దాని పక్కనే మళ్ళీ వ్యూవర్స్ ఇలా మళ్ళీ ఇదంతా సేమ్ కనిపిస్తుంది. దీని తర్వాత లైక్స్ ఎంతమంది చేశారనేది కనిపిస్తుంది. నాదైతే బాగా పెరుగుతున్నాయి కాబట్టి లైక్స్ అందుకే 50 మార్క్ పైకి ఉంది. ఒకవేళ మీ లైక్స్ అనేవి వీడియోకి ఎక్కువ కాకుండా తగ్గాయి అనుకోండి, అది 50 మార్క్ కిందికి ఉంటుంది. మళ్ళీ హౌ వ్యూవర్స్ ఎంగేజ్, దీని విషయానికి వచ్చేస్తే మీ వీడియోని ఎంతమంది స్కిప్ అవే చేశారు, మీ వీడియోని ఎంతమంది అలాగే చూశారనేది అయితే అర్థమైపోతుంది. స్టే టు వాచ్ 35%, అంటే నా వీడియోని 35% మెంబర్స్ చూడడానికి ఇష్టపడ్డారు, 64 మెంబర్స్ ఇష్టపడలేదు, అంతే అండి. దీని తర్వాత వచ్చేస్తే మళ్ళీ ఛానల్ పేజ్ ఎంతమంది ఓపెన్ చేశారు, షార్ట్స్ ఫీడ్ ఎంతమంది ఓపెన్ చేశారు, యూట్యూబ్ సెర్చ్ చేసి నా వీడియోలు ఎంతమంది చూశారనేది అర్థమవుతుంది. ఈ షార్ట్స్ ఇవన్నీ ఇదే అండి. దీని తర్వాత మళ్ళీ ఆడియన్స్ ట్యాగ్ చేస్తాను. దాంట్లోకి రండి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇదేంటి చాలా బాగా చెప్తుంది. ఈ బ్లూ కలర్ అంటే న్యూ వ్యూవర్స్, కొత్త వ్యూవర్స్. ఈ వైలెట్ కలర్ అంటే నా వీడియోని చూసిన వాళ్ళు ఎంతమంది చూశారనేది అయితే అర్థం వస్తుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, మొబైల్ ఎంతమంది చూశారు నా వీడియో, టీవీలో ఎంతమంది చూశారు నా వీడియో, మళ్ళీ ట్యాబ్లో ఎంతమంది చూశారు, కంప్యూటర్లో ఎంతమంది చూశారో, వాళ్ళు ఎంత పర్సెంట్ చూశారనేది అంతా ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ చూశారు నా వీడియో అనేది కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి జెండర్, ఇక్కడ ట్యాబ్ చేస్తాను చూడండి, మేల్ ఎక్కువ చూసారా ఫీమేల్ ఎక్కువ చూసారా అనేది కనిపిస్తుంది. మళ్ళీ జియోగ్రఫీ అంటే మీరు మీ వీడియోని ఏ కంట్రీలో ఎక్కువ చూసారు అనేది అయితే అర్థం వస్తుంది. అంటే నాది ఇండియా కాబట్టి ఎక్కువ ఇండియా మెంబర్సే చూశారు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఏ లాంగ్వేజెస్ వాళ్ళు ఎక్కువ చూశారు, నా వీడియో తెలుగు లాంగ్వేజ్ ఎక్కువ చూశారు, ఇంగ్లీష్ అలాగే చూశారు, కొంతమంది వేరే లాంగ్వేజెస్ కూడా చూశారు అలాగే. మళ్ళీ నా వీడియోని నా సబ్స్క్రైబర్స్ ఎంత పర్సెంట్ చూశారు, నాన్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది చూశారు అనేది అయితే అర్థం వస్తుంది. నా వీడియోని నాన్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది చూశారనేది చూడొచ్చు మీరు. మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చేసామనుకోండి, ఇలా డాష్ బోర్డ్ అనేది ఉంటుంది, దీన్ని టచ్ చేయాలండి. ఇలా ట్యాప్ చేస్తాను చూడండి. మళ్ళీ వాచ్ టైం కూడా అలాగే ఉంటుంది వ్యూవర్స్ మాదిరి. నెక్స్ట్ వాచ్ టైం కూడా అలాగే ఉంటుందండి వ్యూవర్స్ మాదిరి. మరి ఇటు వచ్చేసి మీ వీడియో, ఇది వీడియో సంబంధించండి. ఈ వీడియో ఇదైతే మనము ఇలా చేస్తే మీ వీడియో మీద ట్యాప్ చేస్తే ఇలా వస్తుంది. విజిబిలిటీ ఎంతమంది చూశారు, పబ్లిక్లో పెట్టారా ప్రైవేట్లో పెట్టారా, ప్రైవేట్లో పెడితే మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఒకటే చూస్తారు ఆ వీడియోని, పబ్లిక్లో పెడితే ఎక్కువ వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు కూడా చూస్తారు. అందుకే పబ్లిక్లోనే పెట్టండి ఎక్కువ వ్యూస్ రావాలంటే. ఇలా క్వాలిటీ, మీ వీడియోకి సౌండ్ బాగా క్వాలిటీ ఉందంటే హెచ్డి అని పడుతుంది. మీ వీడియోకి సౌండ్ అంత క్వాలిటీగా లేదంటే అది పడదు. హెచ్డిలో కూడా ఉంటేనే మీ వీడియో హెచ్డి అని పడుతుంది, లేకపోతే అక్కడ హెచ్డి అని పడదు. అండ్ లాస్టిక్ అంటే నా వ్యూవర్స్ ఎన్ని వచ్చినాయి 2.1K, వాచ్ టైం ఎంత ఉంది అనేది. మళ్ళీ ఇలా అయితే కామెంట్స్, ఈ మీ వీడియోస్ అన్ని ఎన్ని కామెంట్స్ వచ్చాయని కనిపిస్తుంది. దీన్ని టచ్ చేసామనుకోండి అనలాస్టిక్,
మీ షార్ట్స్ని ఎంతమంది చూసారు? 4 డేస్లో 2.1K చూసారు. మళ్ళీ ఆడియన్స్ పెరుగుతున్నారా తగ్గుతున్నారా? రియల్ టైం మీ యూట్యూబ్ ఛానల్ని, మీ యూట్యూబ్ వీడియోస్ని ఛానల్ పేజ్ ఎంతమంది చూసారు? బ్రౌజర్ ఫీచర్స్ ఎంతమంది చూసారు? మీ ఛానల్ని యూట్యూబ్లో సెర్చ్ చేసి ఎంతమంది చూసారు? షార్ట్ ఫీడ్ అంటే షార్ట్స్ చూస్తుండగా మీ వీడియోని ఎంతమంది చూసారు? అలాగైతే చెప్పేస్తారు. మరి ఇక్కడ అన్నోన్ అంటే వేరే తెలియని వ్యక్తి ఎంతమంది చూసారు. మళ్ళీ రీచ్ ఎంతమందికి రీచ్ అయింది? 2.1K. మీ వీడియోని షార్ట్స్లో ఎవరు చూసారు? యూట్యూబ్ సెర్చ్ చేసి ఎంతమంది చూసారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడే అయితే ఇక్కడ అంతే అండి. దీని తర్వాత ఎంగేజ్మెంట్ అని వస్తే ఈడ వ్యూస్ 4 డేస్లో ఎంతమంది వ్యూస్ వచ్చినాయి మీ వీడియోకి, తర్వాత ఎంతమంది స్కిప్ చేయకుండా చూసారు, ఎంతమంది స్కిప్ చేసి చూసారు అనేది ఇది తెలుస్తుంది. ఇదంతా అండి. ఇంకా దీనికి ఆడియన్స్ రిటెనేషన్ అనేది అయితే ఇక్కడ ఉంటుంది. దీని తర్వాత ఆడియన్స్ అని కొట్టామనుకోండి, ఈ ఆడియన్స్లో కొత్త వాళ్ళు ఎవరు, పాత వాళ్ళు ఎవరు అనేది కనిపిస్తుంది. న్యూ వ్యూవర్స్, రిటర్నింగ్ వ్యూవర్. అదే అండి. ఇక్కడ మొబైల్ ఎంతమంది చూసారు, టీవీలో ఎంతమంది చూసారు, ట్యాబ్లో ఎంతమంది చూసారు, ఇవేనండి. ఇవన్నీ కనిపిస్తాయి. దీని తర్వాత ఇక్కడ వచ్చేసి లాస్ట్ వచ్చేసి ఇది చూడండి. మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎంతమంది చూసారు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎంత పర్సెంట్ చూసారు అనేది ఇక్కడ చెప్తారు. ఇదైతే మీ వీడియోస్ గురించి ఇదంతా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వీడియోస్ అయిపోద్ది. ఇలా బ్యాక్ వచ్చేసారనుకోండి, ఇలా బ్యాక్ వచ్చేసి అన్ని వీడియోస్ ఉంటాయి. ఇలా ఫుల్ ఎత్తితే మీ అన్ని వీడియోస్ కామెంట్లు అనేవి అయితే వస్తాయి. జస్ట్ ఇది కంటెంట్ అనేది ఉంటుంది. కంటెంట్ అనే దాన్ని కొడతామనుకోండి, మీ వీడియోస్ అన్నీ ఇలా వస్తాయి. మీ వీడియోస్ ఇవన్నీ మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ వస్తాయి ఇలా. ఇలా మళ్ళీ షార్ట్ బైండ్ ఇది కొట్టారనుకోండి, మీరు అన్ని పెట్టుకోవచ్చు ఫిల్టర్. మీకు మోస్ట్ రీసెంట్ వీడియోస్ కావాలా, మోస్ట్ వ్యూడ్ కావాలా, విజిబిలిటీ పబ్లిక్ కావాలా, ప్రైవేట్ కావాలంటే పబ్లిక్ పెట్టుకోండి. ఇది మోస్ట్ రీసెంట్ పెట్టుకోండి. మీకు వ్యూస్ ఎక్కువ కావాలా, లెస్ దాన్ కావాలా అనేది అయితే ఇది పెట్టుకోవచ్చు. మీ వీడియోని అంటే కిడ్స్ చూడడానికి ఒకటే తయారు చేసింటే మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకోండి. సెట్ టు మేడ్ ఫర్ కిడ్స్ అంటే ఇది కూడా అంటే కిడ్స్ కోసం తయారు చేశారని. నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అంటే కొన్ని పిల్లలు చూడని వీడియోలు కూడా ఉంటాయి. నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టండి. మీరు ఏం పెట్టారంటే నాట్ సెట్ అని కొట్టండి. ఓకే. దాని తర్వాత అప్లై చేసుకుంటే చాలండి, మీ వీడియో బాగుంటుంది. దీని తర్వాత షార్ట్ పైన కొట్టారనుకోండి, అంతే. ఈ రెండిట్లో మోస్ట్ వ్యూడ్ అని పెట్టుకోండి, చాలా మేలు. దీని తర్వాత పబ్లిక్ ఇది కొట్టామనుకోండి, మీరు పబ్లిక్లో పెట్టుకుంటే ఎక్కువ వీడియోలు చూస్తారండి. ప్రైవేట్లో పెట్టుకుంటే అసలు ఎక్కువ చూడండి, మీ సబ్స్క్రైబర్స్ ఒకటే చూస్తారు. అంటే ఇప్పుడు మీకు వ్యూస్ రావు. అందుకే పబ్లిక్లో పెట్టుకోండి. దీని తర్వాత వ్యూవర్స్ ఎంతమంది, వ్యూస్ అంటే మీకు మోర్ చూడాలా, లెస్ దాన్ చూడాలా, మోర్ దెన్ అయితే పెట్టుకోండి. మీకు మోర్ దెన్ ఎంతమంది చూడాలా, నాకైతే 1000 మెంబర్స్ కన్నా ఎక్కువ చూస్తే చాలు. అందుకని 1000 మెంబర్స్ కొట్టి రైట్ కొట్టేసా, అప్లై కొట్టింది. దానికన్నా ఎక్కువ చూస్తారు. దీని తర్వాత రెస్ట్రిక్షన్స్ అదే అండి, మేడ్ ఫర్ కిడ్స్. దీనిలో మీకు చెప్పాను కదా అప్పుడే, ఏదైనా పెట్టుకోవచ్చు. దీని తర్వాత అంతేనండి. ఈ కంటెంట్ విషయం అయితే అయిపోయింది. అనలాస్టిక్ అనేది కొట్టామనుకోండి, ఇక్కడ అంతే అండి. ఇంకా నార్మల్ ఇవన్నీ చూపిస్తా అంటే వ్యూవర్స్, సబ్స్క్రైబ్